జ్యూస్ అంటే యూదుల గురించి మాట్లాడుకుందాం. జీసస్ క్రైస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, కార్ల్ మార్క్స్, ఆటం బాంబ్ ని కనిపెట్టిన రాబర్ట్ ఓపెన్ హైమర్, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జోనాస్ సాల్క్, సిగ్మండ్ ఫ్రూడ్, రిచర్డ్ ఫెయిన్మాన్, యాడా యోనత్, రోసాలిండ్ ఫ్రాంక్లిన్, ఫ్రాన్స్ కాఫ్కా, స్టీఫెన్ స్పీల్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ కో ఫౌండర్ సర్జరీ బిన్, ఆరికిల్ ఫౌండర్ లారీ ఎలిసన్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. బట్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి తెలుసా? వీళ్ళంతా యూదులు. వరల్డ్ పాపులేషన్ లో 0.2% కూడా లేని యూదులు నోబెల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళలో 20% కి పైగా ఉన్నారు. దాన్ని బట్టి మీరే ఊహించండి వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అని. యూదులు పాపులేషన్ లో తక్కువ, బట్ దీంట్లో చాలా ఎక్కువ. ఆ తెలివి మొత్తాన్ని కూడా వాళ్ళు టెక్నాలజీ, సెక్యూరిటీ, మెడిసిన్, రీసెర్చ్ ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళ సత్తాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి యూదులకి పుట్టినిల్లు ఈ ఇజ్రాయిల్. బట్ ఈ ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న 6 దేశాలు మొత్తం కూడా అరబ్ కంట్రీస్ అన్ని కలిసి వచ్చి పోరాడినా కానీ ఇజ్రాయిల్ ని ఓడించలేకపోయాయి. అంటే ఊహించుకోండి యూదుల మైండ్ సెట్ ఎంత బలమైందో అని.